2024 మోస్ట్ హైప్డ్ హాలీవుడ్ ఫిల్మ్స్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అయితే ఇవాల్టి వీడియోలో మాత్రం ఓన్లీ హైప్డ్ అని కాదు, అప్కమింగ్ గా రాబోతున్న ఈ ఇయర్ లో మిగిలి ఉన్న కొన్ని క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి. హాలీవుడ్ ఫ్యాన్స్ కి మాత్రం మినిమం వర్త్ వన్ టైం అయినా చూడాలి అనుకునే ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా రిలీజ్ డేట్ తో సహా క్లియర్ గా ఆ ఫిల్మ్స్ దేని గురించో ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్కమింగ్ గా మిగిలి ఉన్న వాటి గురించి, వాటిలో మీకేది ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా థియేటర్స్ లో మిస్ కాకూడదని మీరు అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ముందుగా నెంబర్ 1, మరికొన్ని రోజుల్లోనే అప్కమింగ్ గా రాబోతున్న విల్ స్మిత్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ బ్యాడ్ బాయ్స్ 4 రైడ్ ఆర్ డై. ప్రీవియస్ ఫిల్మ్ అయితే 2020 లో వచ్చిన బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ థర్డ్ పార్ట్ అయితే మాత్రం ఆ ఇయర్ లోనే హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది హాలీవుడ్ కి. దాంతో పాటు మంచి కంబ్యాక్ కూడా విల్ స్మిత్ కి. అయితే ఈసారి ఈ జూన్ 6th రాబోతున్న దానికి అంత పెద్ద ప్రమోషన్స్ చేయట్లేదు. ఆ టైంలో జేడెన్ స్మిత్ తో సాంగ్ ని కూడా పాడించి మంచిగా ప్రమోషన్స్ చేయించుకున్నారు. కానీ ఇంటర్నేషనల్ గా చాలా కంట్రీస్ లోని జూన్ 7th రిలీజ్ అవ్వాలి, బట్ మన ఇండియాలో జూన్ 6th అనుకుంటా. తెలుగు డబ్బింగ్ ట్రైలర్స్ కూడా వచ్చాయి, తెలుగు డబ్బింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ జూన్ 14th రాబోతుంది ఇన్సైడ్ అవుట్ 2. పార్ట్ 1 అయితే మాత్రం పెద్ద హిట్ అయింది. ఫిల్మ్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ కిడ్స్ కి ఫ్యామిలీస్ కనే కాదు, నార్మల్ గా ఫిల్మ్ లవర్స్ కి కూడా కొద్దిగా బాగా నచ్చే ఫిల్మే ఇన్సైడ్ అవుట్. 2015 లో వచ్చిన ఇన్సైడ్ అవుట్ ఫస్ట్ ఫిల్మ్ అయితే 860 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది. ఈ టైంలో కూడా గట్టిగా యానిమేషన్, లాంగ్ రన్, ఫ్యామిలీ లాంగ్ రన్ ని యూజ్ చేసుకుంటూ జూన్ లోని బాక్స్ ఆఫీస్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. కాంపిటీషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత వీక్ జూన్ 21న ద బైక్ రైడర్స్. ఆస్టిన్ బట్లర్ రీసెంట్ టైమ్స్ లో బాగా డెవలప్ అవుతున్నారు హాలీవుడ్ లోని. ఎల్విస్ అండ్ డ్యూన్ 2. ఇప్పుడు ద బైక్ రైడర్స్ కి కూడా కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లో చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. దాంతో పాటు ఈ ఫిల్మ్ కాస్టింగ్ లోని టామ్ హార్డీ, జోడీ కోమర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మంచిగా నేనైతే మాత్రం మినిమం థియేటర్స్ లో చూడడానికి ప్రిఫర్ చేసే విధంగా వైబ్ అయితే ఉంది నాకు. జానరా కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, క్రైమ్ డ్రామా థ్రిల్లర్. ఇక సేమ్ డేట్ న జూన్ 21st రిలీజ్ అవబోయే మరొక హారర్ ఫిల్మ్ అయితే ద ఎక్సార్సిజం. రసల్ క్రో గారు లాస్ట్ ఇయర్ నా పోప్స్ ఎక్సార్సిస్ట్ లో ఇలాంటి టైప్ లోనే ఒక హారర్ కామెడీ టైప్ లోని ఒక రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసుకున్న ఫిల్మ్ లోనే నటించారు. సేమ్ ఇప్పుడు వస్తుంది చాలా మంది సీక్వెల్ అనుకోకండి, ఇదైతే మాత్రం దానికి ఎలాంటి కనెక్షన్ లేదు కానీ బాగా సిమిలర్ గా ఉంటుంది. మరి ఆయన అయితే మాత్రం సేమ్ జానర్లోనే సేమ్ స్క్రిప్ట్స్ ని యాక్సెప్ట్ చేసినట్టున్నారు. బట్ పర్సనల్లీ నాకు ఈ హారర్ ఫిల్మ్స్ మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ పోతుంది అనమాట వరుస రాడ్ల వల్ల. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఎక్సార్సిజం బేస్డ్ అయితే మాత్రం అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. కాబట్టి థియేటర్స్ లో చూసే ఇంట్రెస్ట్ తక్కువే ఉండొచ్చు మరి దీనికి. ఆ తర్వాత జూన్ 28న అపోకలిప్టిక్ హారర్ ఫిల్మ్ క్వైట్ ప్లేస్ ఫ్రాంచైజ్ లో థర్డ్ ఫిల్మ్ అయినప్పటికీ ఇది ఒక స్పిన్ ఆఫ్ ప్రీక్వెల్ అనమాట. పార్ట్ 2 లో కొంతవరకు మనకి ప్రీక్వెల్ ఈవెంట్స్ చూపించినప్పటికీ కంప్లీట్ డీటెయిలింగ్ ప్రీక్వెల్ ఈవెంట్స్ ని మరొక డిఫరెంట్ క్యారెక్టర్స్ తో చూపించబోతున్నారు ఈ క్వైట్ ప్లేస్ డే 1 ఫిల్మ్ ని. అయితే కల్కి కన్నా నెక్స్ట్ డే రిలీజ్ కాబోతుంది. వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది థియేటర్స్ లో, కాకపోతే మరీ అంత హైప్ లేదు. ఎందుకంటే క్వైట్ ప్లేస్ 1 బ్రిలియంట్ గా అనిపించింది నాకైతే మాత్రం. పార్ట్ 2 కొద్దిగా తగ్గినా బాగుంది. బట్ దీనికైతే మాత్రం మెయిన్ క్యారెక్టర్స్ లేకపోవడం, డైరెక్టర్ జాన్ క్రసెన్స్కీ కాకపోవడం అంత పెద్ద హైప్ అయితే పర్సనల్లీ నాకు లేదు గైస్. బట్ థియేటర్స్ లో చూస్తాను, వచ్చినప్పుడు చూద్దాంలేండి ఎలా ఉంటుందో. ఇక ఆ తర్వాత జూలై 3 రిలీజ్ అవబోయేది డెస్పెక్టబుల్ మీ 4th పార్ట్. ఇంతకు ముందు ఈ మినియన్స్ ఫ్రాంచైజ్ లో వచ్చిన మినియన్స్ రైజ్ ఆఫ్ ది గ్రూ ఫిల్మ్ అయితే ఈ గ్రూ క్యారెక్టర్ కి ఆరిజిన్ ప్రీక్వెల్ అనమాట. బట్ ఈ ఫిల్మ్ అనేది 2017 లో వచ్చిన గ్రూ డిస్పెక్టబుల్ మీ యొక్క థర్డ్ పార్ట్ కి కంటిన్యూషన్ కాబట్టి మంచి హైప్ ఉంటుంది. దాంతోపాటు ప్రీవియస్ 2017 లో వచ్చిన డిస్పెక్టబుల్ మీ థర్డ్ పార్ట్ 1 బిలియన్ దాటి కరెక్ట్ చేసింది. దాంతోపాటు ప్రీవియస్ గా వచ్చిన మినియన్స్ ద రైజ్ ఆఫ్ గ్రూ ఆఫ్ ఇక్కడ జస్ట్ యావరేజ్ గా అలా టైం పాస్ గా వెళ్ళినప్పటికీ ఆ ఫిల్మే 940 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఫ్యామిలీస్ లో, కిడ్స్ లోని ఈ మినియన్స్ ఫ్రాంచైజ్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్సైడ్ అవుట్ 2 యొక్క ఫైనల్ రన్, లాంగ్ రన్ లోని డిస్పెక్టబుల్ మీ 4th పార్ట్ కొద్దిగా కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సేమ్ డేట్ నే మీరు నెట్ఫ్లిక్స్ లో కాప్ యాక్షన్ కామెడీ టైప్ లో చూడాలనుకుంటే బెవర్లీ హిల్స్ కాప్ 4th పార్ట్ LXF ఫిల్మ్ ని చూడొచ్చు అనమాట. ఎడీ మర్ఫీ గారి ఈ ప్రీవియస్ ట్రయాలజీ ఉండేది అనమాట బెవర్లీ హిల్స్ కాప్ ఫ్రాంచైజ్ కి సంబంధించి. ఆ ఫస్ట్ 2 పార్ట్స్ విపరీతంగా హిట్ అయ్యాయి. థర్డ్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది కాబట్టి మేబీ ఇది నెట్ఫ్లిక్స్ లో ఇప్పుడు వేరే విధంగా ప్లాన్ చేశారేమో. పైగా చాలా గ్యాప్ కూడా వచ్చేసింది కదా. నెట్ఫ్లిక్స్ మీద నమ్మకం పోయినప్పటికీ ఎడీ మర్ఫీ గారి కామెడీ అలానే ఉందో లేదో చూడాలి. ఇక ఆ తర్వాత జూలై 10న వార్నర్ బ్రోస్ నుండి రాబోతున్న నేచురల్ డిజాస్టర్ ఫిల్మ్ ట్విస్టర్స్ అనమాట. 1996 లో వచ్చిన ట్విస్టర్ ఫిల్మ్ అయితే మాత్రం 500 మిలియన్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. మరి అందుకనే ఏమో ఈ ఫిలిం బడ్జెట్ దాదాపుగా 200 మిలియన్స్ అంటున్నారు వితౌట్ స్టార్ కాస్ట్. కొద్దిగా రిస్కే. సూపర్ బౌల్ ఈవెంట్ లో కూడా కొద్దిగా ప్రమోట్ చేశారు, బడ్జెట్ ని ఎక్కువగానే పెడుతున్నారు ప్రమోషన్స్ కి కూడా. మరి చూడాలి. ఆ 1996 ట్విస్టర్ ఫిల్మ్ కి ఒక స్టాండ్ అలోన్ సీక్వెల్ అనమాట. ఇక ఆ తర్వాత డైరెక్ట్ గా జూలై ఎండింగ్ కే వెళ్ళిపోవచ్చు. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లిస్ట్ లోని ఈ ఇయర్ లోని డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ కూడా ఒకటి అనమాట. జూలై 26న ఇండియాలో రిలీజ్ కాబోతుంది అనమాట. ఫారెన్ డేట్ కూడా అదే అనుకుంటా. మేబీ ఇండియాలో ఒకవేళ వస్తే 1 డే ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే అదే డేట్ నే రావచ్చు. ఆర్ రేటెడ్ తోటి జోకర్ 1 బిలియన్ కొట్టిన తర్వాత ఇది ఒక మల్టీవర్స్ క్రాస్ ఓవర్ లాంటి ఇద్దరు సూపర్ హీరోస్ ఉంటున్న ఫిల్మ్, పైగా యూనివర్స్ ఫిల్మ్ కాబట్టి ఖచ్చితంగా 1 బిలియన్ రికార్డ్ ని ఇది కూడా కొట్టే అవకాశం ఆర్ రేటెడ్ లో ఉంది.
అండ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి ఈ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ తోటి క్రిటికల్ అండ్ కమర్షియల్ గా మంచి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా ఆగస్టు 9th ఎమ్ నైట్ ష్యామ్లన్ గారి నుండి రాబోతున్న మరొక హారర్ మిస్టరీ థ్రిల్లర్ ట్రాప్ అనమాట. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అయితే చాలా బాగుంది. మరొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ని ఆయన ఇస్తారా అనేది ఖచ్చితంగా చెప్పలేం. రీసెంట్ టైమ్స్ లో ఎమ్ నైట్ ష్యామ్లన్ గారు అంత పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువగానే కనిపిస్తుంది మరి. బట్ ట్రైలర్ అయితే బాగుంది కాబట్టి చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఆగస్ట్ 16th ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయిన ఏలియన్ రామిలస్. ఏలియన్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఫారెన్ లో అయితే మాత్రం ఈ ఫిల్మ్ ని ఆగస్ట్ 16th రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇండియాలో ఆగస్ట్ 15th అనే రూమర్స్ ఉన్నాయన్నమాట. బట్ ఆగస్ట్ 15th ఇండియాలోని పుష్ప 2 లాంటి పెద్ద ఫిల్మ్ ఉంది కాబట్టి స్క్రీన్స్ విషయంలోని ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. చాలా మంది థియేటర్స్ లో చూడాలని ఇష్టపడతారు కాబట్టి అట్లీస్ట్ 1 day గ్యాప్ ఉన్నా బాగుంటుంది. సేమ్ డేట్ అయితే ఖచ్చితంగా కష్టమే. ఆ తర్వాత సేమ్ డేట్ నెట్ఫ్లిక్స్ లోని మార్క్ వాల్బర్గ్ గారి యాక్షన్ కామెడీ ఫిల్మ్ అయిన ద యూనియన్ అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ని పుల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కొంతమంది యాక్టర్స్ ఎందుకని ఈ ఓటీటీ ఫిల్మ్స్ ని ప్రిఫర్ చేస్తారో తెలియదు కానీ దాని వల్ల వాళ్ళ స్టార్డమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ గా రాయన్ రెనాల్డ్స్ గారి ఈ ఫిల్మ్ కి కూడా ఆ విధంగా జరగడం చూస్తున్నాం. మార్క్ వాల్బర్గ్ గారి సక్సెస్ రేట్ కూడా ఒకప్పటిలా లేదు. అక్షయ్ కుమార్ గారి లాగా ఇయర్ కన్నీ సినిమాలు చూస్తే ఎఫెక్ట్ అయిపోతుంది. మరి చూడాలి ఎలా ఉంటుందో ఇదైనా సరే. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఆగస్ట్ 23rd సూపర్ హీరో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లోని ద క్రో ఫిల్మ్ రాబోతుంది అనమాట. ఇది 1994 లో వచ్చిన క్రో ఫ్రాంచైజ్ కి రీబూట్. ఆ ఓల్డ్ ఫ్రాంచైజ్ లో 4 ఫిల్మ్స్ ఉంటాయి. ఆ ఓల్డ్ ఫ్రాంచైజ్ కమర్షియల్ గా మరీ ఎంత పాపులర్ కానప్పటికీ హిట్సే అండ్ కల్ట్ ఫాలోయింగ్ అయితే ఆన్లైన్ లో విపరీతంగా మూవీ లవర్స్ లో క్రియేట్ అయింది. బిల్ స్కార్స్గర్డ్ కాస్టింగ్ కూడా చాలా మందికి నచ్చింది. టీజర్ ట్రైలర్ రెస్పాన్స్ కూడా బాగుంది. మరి చూడాలి ఇది ఎలా ఉంటుందో థియేటర్స్ లో. ఆ తర్వాత సెప్టెంబర్ 6th వార్నర్ బ్రూస్ నుండి టిమ్ బర్టన్ గారి నుండి చాలా మంది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బీటిల్ జ్యూస్ పార్ట్ 2 అనమాట. ఈ బీటిల్ జ్యూస్ యొక్క పార్ట్ 1 1988 లో వచ్చింది. చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే మైకిల్ కీటన్ గారు మళ్ళీ ఇలాంటి గెటప్ లో ప్లే చేయడం అనేది ఒక మంచి అటెంప్ట్. ఎగ్జాక్ట్ ఓల్డ్ బీటిల్ జ్యూస్ లాంటి గెటప్ మేకప్ బాగానే సెట్ చేశారు. అయితే రాబోతున్న ఫిల్మ్ కి మంచి హైప్ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాగా రావచ్చు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక తర్వాత డైరెక్ట్ గా సెప్టెంబర్ 20కి వెళ్ళిపోవాల్సిందే ట్రాన్స్ఫార్మర్స్ 1. ఇది ఒక యానిమేషన్ ఫిల్మ్ అయినప్పటికీ థియేటర్స్ లో చూసే హైప్ ఇంట్రెస్ట్ నాకైతే బాగా ఉందన్నమాట. ముఖ్యంగా ఆప్టిమస్ ప్రైమ్ యొక్క ఆరిజిన్ కాబట్టి. దాంతోపాటు కంప్లీట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆరిజిన్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంతవరకు చూపించలేదు. యానిమేషన్ అయినప్పటికీ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లైవ్ యాక్షన్ లాంటి ఇంపాక్ట్ ఇస్తున్నాయి. కాబట్టి థియేటర్స్ లో కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ గురించి ఆ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారనుకోండి. పైగా యానిమేటెడ్ జోనర్ కి హెవీగా మార్కెట్ ఉంటుంది ఫ్యామిలీ స్కిట్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర. ట్రైలర్ కి దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మరి చూద్దాం ఎంత వరకు వెళ్తుందో. ఆ తర్వాత సెప్టెంబర్ 20th జార్జ్ క్లూనీ అండ్ బ్రాడ్ పిట్ గారు కలిసి చేయబోతున్న వుల్ఫ్స్ అనమాట. ఎగ్జాక్ట్ గా వీళ్ళిద్దరి పాత ఫిలిం ఓషన్స్ 11 ఆ వైబ్సే ఇందులో కూడా కనిపిస్తున్నాయి. సస్పెన్స్ కామెడీ జోనర్. రీసెంట్ టైమ్స్ లో బ్రాడ్ పిట్ గారు ఎక్కువగా కమర్షియల్ గా ఫోకస్ చేస్తున్నప్పటికీ క్రిటికల్ ఎక్లైమేట్ గా అనుకుంటా కొన్ని ట్రై చేస్తూనే ఉన్నారు. లైక్ బేబీలాన్ ట్రై చేశారు. అయితే ఇదైతే మాత్రం లో బడ్జెట్ లో వస్తుంది. క్రిటికల్ గా ఫోకస్ చేస్తున్నారో లేదో మనకు తెలియదు కానీ డైరెక్టర్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ కి డైరెక్టర్ జాన్ వాట్స్. యాక్షన్ కామెడీ సస్పెన్స్ జానర్ అయినప్పటికీ లో బడ్జెట్ లోనే ట్రై చేస్తున్నారు, పెద్ద కమర్షియల్ గా కాకుండా. ఆ తర్వాత ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపోలా గారి ఫ్యూచరిస్టిక్ సైఫై ఫిల్మ్ అయిన మెగాలోపోలిస్. ఆడమ్ డ్రైవర్ మెయిన్ లీడ్ గా ఉన్న ఈ ఫిల్మ్ రీసెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిలీజ్ అయింది. ఈ ఇయర్ లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ స్పెసిఫిక్ రిలీజ్ డేట్ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. దానికి రీజన్ సరైన డిస్ట్రిబ్యూటర్ ఈ ఫిల్మ్ కి ఇంకా దొరకలేదు. ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కొద్దిగా మిక్స్డ్ రివ్యూస్, దాంతో పాటు కొంతమంది అర్థం కాలేదు అంటున్నప్పటికీ కూడా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపోలా లాంటి లెజెండరీ డైరెక్టర్ నుండి ఇలాంటి స్టన్నింగ్ విజువల్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాలనే ఫీలింగ్ లో ఉన్నాను. క్లోజ్డ్ సోర్సెస్ బట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ లోనే రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందనే రూమర్స్ అయితే ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ గా చెప్పలేం సెప్టెంబర్ లోనే వస్తుందా లేదా అనేది. అందువల్లనే పెట్టాను డేట్ మెన్షన్ చేయకుండా. ఆ తర్వాత అక్టోబర్ 4th సైకలాజికల్ మ్యూజికల్ థ్రిల్లర్ అయిన జోకర్ ఫోలియో 2 జోకర్ పార్ట్ 2 చాలా మంచి హైప్ ఉంది. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ అనమాట. R-rated లోని పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర 1 బిలియన్ రికార్డ్ ని కొట్టింది. దాంతో పాటు ఆస్కర్స్ లో కూడా డామినేషన్ చూపించింది. అయితే పార్ట్ 2 రీసెంట్ టీజర్ ట్రైలర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చూడబోతున్నాం అనే హైప్ బాగా ఉంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అక్టోబర్ 11th రాబోతున్న సైకో స్లాషర్ జానర్ లోని టెరిఫైర్ థర్డ్ పార్ట్ అనమాట. ప్రీవియస్ 2 ఫిల్మ్స్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి అనమాట. అన్నం తింటున్నప్పుడు అస్సలు చూడలేం. లో బడ్జెట్ లో వస్తున్నప్పటికీ విపరీతమైన ఆ ఘోరమైన వైలెన్స్ చూడలేక చాలా కంట్రీస్ లో బ్యాన్ చేస్తారు. ఉన్న కంట్రీస్ లో స్క్రీనింగ్ సరిగ్గా దొరకదనమాట. కాబట్టి ఈ థర్డ్ పార్ట్ కూడా ఇండియాలో అవైలబుల్ గా థియేటర్స్ లో ఉండే అవకాశం చాలా తక్కువే అని నాకు అనిపిస్తుంది. బట్ ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం నైట్ షో ఖచ్చితంగా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ వైబ్ అయితే విపరీతంగా ఉంటుంది, టెరిఫైయింగ్ గా. అలాంటి వైబ్ ఫీల్ అవ్వాలని నాకైతే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అక్టోబర్ 18th రాబోతున్న హారర్ మిస్టరీ జానర్ స్మైల్ 2.
2022లోని పారమౌంట్ పిక్చర్స్ వాళ్ళకి టాప్ గన్ మ్యావరిక్ లాగా ఈ హర్రర్ జోనర్ లో ఈ ఫిల్మ్ కూడా విపరీతంగా ప్రాఫిట్స్ అయితే తెచ్చిపెట్టిందనమాట. ఈ స్మైల్ టు సీక్వెల్ కి ఇంకా టైటిల్ ని పెట్టలేదు కానీ అక్టోబర్ 18th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మరి చూడాలి హర్రర్ జోనర్ ఫ్యాన్స్ కి అప్పుడు ఇచ్చిన కిక్ మళ్ళీ ఇస్తుందో లేదో. ఆ తర్వాత అక్టోబర్ 25th కి సూపర్ హీరో యాక్షన్ ఫిల్మ్ అయిన వీనమ్ థర్డ్ పార్ట్ ద లాస్ట్ డాన్స్ నాకు బర్త్డేకి అడ్వాన్స్డ్ గిఫ్ట్ అనుకుంటా. పర్సనల్లీ నాకైతే వేనమ్ 2 ఇచ్చిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కి ఈ థర్డ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. వేనమ్ వర్స్ మీద కంప్లీట్ గా పోయింది. మళ్ళీ దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ లేని మరొక కొత్త డైరెక్టర్ తో తీస్తున్నారు కాబట్టి డౌటే. ఒకవేళ బాగుంటే అడ్వాన్స్డ్ గిఫ్ట్ అవుతుంది బర్త్డేకి, లేదంటే అడ్వాన్స్డ్ ఇరిటేషన్ అవుతుంది. ఆ తర్వాత నవంబర్ 15th కి రాబోయే డ్వేన్ జాన్సన్ క్రిస్మస్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ రెడ్ వన్. ఇది బాగా సక్సెస్ అయితే ఒక ఫ్రాంచైజ్ అవుతుంది అనమాట. బిగ్ బడ్జెటే డ్వేన్ జాన్సన్ చేయబోతుంది. అండ్ క్రిస్ ఎవెన్స్ విలన్ టైప్ రోల్ అనుకుంటా. పోతే ఈ ఫిల్మ్ లో కూడా కొద్దిగా విఎఫ్ఎక్స్ టైప్ లోని యాక్షన్ టైప్ లో ఉంటాయి. బట్ కనీసం ఈ ఫిల్మ్ ఉందన్నట్టు ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు. డ్వేన్ జాన్సన్ గారికి తగ్గట్టు మార్కెటింగ్ అస్సలు జరగట్లేదు ఈ ఫిల్మ్ కి సంబంధించి. దాంతో పాటు యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ లో ఎగ్జాక్ట్ గా సేమ్ డేట్ నా గ్లాడియేటర్ పార్ట్ 2 రాబోతుంది. కాకపోతే ఇది వరల్డ్ వైడ్ గా నెక్స్ట్ వీక్ నవంబర్ 22 రిలీజ్ కాబోతుంది. ఎనీవే సేమ్ మంత్ లో ఉంది కాబట్టి క్లాష్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. పైగా ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్స్ రెడ్లీ స్కాట్ గారి రీసెంట్ టైం ఫామ్ అసలు బాలేదు. బట్ ఆయన కెరీర్ లో అందరికీ గుర్తుండిపోయే గ్లాడియేటర్ పార్ట్ 1 కి సీక్వెల్ గా రాబోతున్నారు. రీసెంట్ సినిమాకాన్ ఈవెంట్ లో టీజర్ ఆ లుక్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి హోప్స్ ఉన్నాయి కంబ్యాక్ ఇవ్వాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నవంబర్ లో క్లాష్ హెవీగా ఉంది గైస్. చాలా ఫిల్మ్స్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. నవంబర్ 27th రాబోతున్న ఈ ఫ్యాంటసీ మ్యూజికల్ వికెట్ పార్ట్ 1 కి కూడా మంచి హైప్ ఉంది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది. దానికి తగ్గట్టే మార్కెటింగ్ బడ్జెట్ ఉంది. కాకపోతే క్లాష్ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. పార్ట్ 2 ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసుకోవడానికి కంటిన్యూషన్ గా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఈ ఫిల్మ్ బ్రేక్ ఇన్ అవ్వకపోతే పార్ట్ 2 రాదు కదా. మరి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాయో. బట్ ఈ నవంబర్ లో యునానిమస్ విన్నర్ అంటే నవంబర్ 27th సేమ్ డేట్ నే రిలీజ్ అవబోతున్న మోవానా పార్ట్ 2 అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా సేమ్ మంత్ లోనే డ్వేన్ జాన్సన్ గారి రెడ్ వన్ అండ్ మోవానా పార్ట్ 2 రెండు ఫిల్మ్స్ రాబోతున్నాయి. ఒకటి పోయినా ఒకటి ఖచ్చితంగా మోవానా 2 అయితే మాత్రం గట్టిగా హిట్ అవుతుంది. ఒకవేళ 2 హిట్ అయితే పంట పండిపోయినట్టే. రీసెంట్ గా వచ్చిన మోవానా పార్ట్ 2 యొక్క టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు పార్ట్ 1 కి వచ్చిన రెస్పాన్స్ బట్టి మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఈ మే మంత్ లో కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఎలా విన్ అయిందో మోవానా పార్ట్ 2 ఆ విధంగా నవంబర్ లో ఏది పోయినా ఇది విన్ అయిపోవచ్చు. ఆ తర్వాత డైరెక్ట్ గా డిసెంబర్ 13th రాబోతున్న సూపర్ హీరో యాక్షన్ ఫిల్మ్ అయిన క్రేవన్ ది హంటర్ వీనమ్ వెర్స్ లో రాబోతున్న అప్కమింగ్ ఫిల్మ్. వీనమ్ వెర్స్ ఫేట్ కంప్లీట్ గా మారిపోయింది. బట్ ఈ క్రేవన్ ది హంటర్ ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఉన్న ఇంట్రెస్ట్ కూడా ఆడియన్స్ కి పోయింది. పైగా మేకర్స్ యొక్క థింకింగ్ ఎలా ఉంది తెలుసా? మేము ఈ ఫిల్మ్ ని డిసెంబర్ 13th ఎందుకు పోస్ట్ పోన్ చేసామంటే చాలా మంది ఆడియన్స్ ఆ టైంలో అంటే ఫెస్టివల్ టైం కాబట్టి ఖాళీగా ఉంటారు. ఫిల్మ్ నచ్చితే రిపీట్స్ వేస్తారు అనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు అనమాట. వీళ్ళు సెల్ఫ్ ట్రోల్ వేసుకుంటున్నారో లేదో తెలియదు. ఇప్పటిదాకా ఈ వీనమ్ వెర్స్ కి జరుగుతున్న దారుణాలు చూస్తున్నా కూడా వీళ్ళు ఇలాంటి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటున్నారో తెలియదు. కానీ మరి చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ దగ్గర. సేమ్ డేట్ ని రిలీజ్ అవబోతున్న లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ద వార్ ఆఫ్ ది రోహిరం. చాలా మంది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్యాన్స్ అయితే థియేటర్స్ లోనే చూద్దామని ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఈ ఫిల్మ్ గానీ బాగా క్లిక్ అయితే క్రేవన్ ది హంటర్ కి కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. బట్ ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్ అయినప్పటికీ జాపనీస్ లోని చాలా మంచి యానిమే ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేసిన కెన్జీ కోయామా లాంటి డైరెక్టర్ కాబట్టి మంచి హైప్ ఉంటుంది ఫిల్మ్ లవర్స్ లో. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ డిసెంబర్ 20th మరొక కమర్షియల్ గా బాగా బజ్ క్రియేట్ చేయగలిగే ఫిల్మ్ సోనిక్ ద హెడ్జాగ్ థర్డ్ పార్ట్ అనమాట. ప్రీవియస్ 2 ఫిల్మ్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యాయి. థర్డ్ పార్ట్ కి కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ కాబట్టి క్రిస్మస్ ఫెస్టివల్ టైం కాబట్టి చాలా మంది పాపులేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకే మంత్ లో నవంబర్ డిసెంబర్ లో ఈ ఫిల్మ్స్ హెవీగా మళ్ళీ క్లాష్ అవడం వలన మేలో జరిగినట్టు ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా పెద్ద ఫిల్మ్స్ కి ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ మెయిన్ క్రిస్మస్ కి డిసెంబర్ 20th రిలీజ్ అవబోయే పెద్ద ఫిల్మ్ అయితే మాత్రం ముఫాసా ద లయన్ కింగ్. ప్రీవియస్ గా వచ్చిన ద లయన్ కింగ్ కి ప్రీక్వెల్ అనమాట. ఈ క్రిస్మస్ కి రాబోతున్న ఈ పెద్ద డిస్నీ ఫిల్మ్ అయితే ఈ ఇయర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ప్రీవియస్ లయన్ కింగ్ కి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఆ విజువల్స్ కి గానీ ఆ కొత్త టెక్నాలజీకి వచ్చిన అప్రిషియేషన్ థియేటర్స్ లోని ఫ్యామిలీస్ కిడ్స్ ఎగబడ్డారు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ రికార్డ్ ని పెట్టింది. ఒకవేళ దీనికి గానీ మంచి రివ్యూస్ వస్తే ఈ లయన్ కింగ్ ఫ్యాన్ బేస్ యొక్క పొటెన్షియల్ ఏంటో చూపించే ఛాన్స్ కూడా ఉంది. మరి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాయో. ఇప్పటిదాకా ఈ ఫిల్మ్స్ గురించి మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఈ 2024 ఎండ్ అయిపోతుంది ఆ ఫిల్మ్ తోటి. మరి ఈ ఫిల్మ్స్ లో మీరు ఏ ఫిల్మ్ ని పక్కాగా థియేటర్స్ లో చూడాలి తప్పకుండా అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.